హాయ్ అండి. నేను ఈరోజు ఒక మామగారు తాతగారు గురించి అయితే మీకు చెప్పబోతున్నాను. యాక్చువల్గా వాళ్ళు చాలా పెద్దవాళ్ళు అనమాట. యాక్చువల్గా ఇది ఒక 100 years బ్యాక్ అని చెప్పుకోవచ్చు, లేదా 100 years క్రితం ఆ టైంలోది అనమాట విషయం. వాళ్ళిద్దరూ అయితే ఒకరికొకరు తోడుగా నీడగా గిల్లి కజ్జాలన్నమాట. వాళ్ళ బాధ్యతలు అయిపోయినాయి, పెద్దవాళ్ళు అయిపోయారు. ఇద్దరు పిల్లల్ని వాళ్ళు పెంచి పెద్ద చేశారు, పంపించేశారు. వాళ్ళిద్దరే చివరికి మిగిలారు ఫైనల్గా. సో ఎలా ఉన్నా ఏదున్నా ఇద్దరు ప్రతి చిన్నదానికి చిన్న పిల్లల్లా గిల్లి కజ్జాల్లా మాట్లాడుకోవటం, పోట్లాడుకోవటం అలా చేస్తూ ఉండేవాళ్ళు. నెక్స్ట్ అలానే ఏ ఒక్కళ్ళకి హెల్త్ బాగోపోయినా రెండో వాళ్ళు కూడా వాళ్ళకి తగ్గే వరకు, వాళ్ళు నార్మల్ అయ్యే వరకు కూడా తిండి తినగలిగే వాళ్ళు కాదు. అలానే ఏ పని మీద ఏ ఒక్కరు ఇద్దరిలో ఊరు వెళ్ళినా సరే రెండో వాళ్ళు వచ్చే వరకు కూడా తిండి తిప్పలు లేకుండా ఎప్పుడు వస్తారని పడిగాపులు పడే సిచ్యువేషన్లోనే ఇద్దరు కూడా ఉండేవాళ్ళు. అలా అని చెప్పి దగ్గరున్న కాసేపు ఆప్యాయంగా కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు కాదు. గిల్లి కజ్జాలల్లే పిల్లి ఎలికల్లి ఏదోటి అనుకుంటూనే ఉండేవాళ్ళు అనమాట. కానీ ఆ రిలేషన్ అనేది చాలా స్ట్రాంగ్ బాండింగ్లా ఉండేది. సో వాళ్ళిద్దరికీ అలానే కొన్ని రోజులకి మామగారు అయితే సుస్థి చేసి చనిపోయారనమాట. ఆవిడ చనిపోయిన కొన్ని రోజులకి ఈవెన్ 2 months బిలోనే ఆయనకి లోన్లీనెస్ అనేది అయితే ఎక్కువైపోయి ఒంటరితనం, ఇంట్లో ఎంతమంది మాట్లాడే వాళ్ళు ఉన్నా, వెనకటి రోజుల్లో అంటే 100% జాయింట్ ఫ్యామిలీసే ఉంటాయి. ఎంతమంది ఇంట్లో ఉన్నా సరే ఆ మామగారు లేకపోయేసరికి ఆ గిల్లి కజ్జాలు, ఆ మాట్లాడుకునే వాళ్ళు, షేరింగు ఇవి లేకపోయేసరికి ఆయన ఒంటరిగా ఫీల్ అయ్యి ఆయన కూడా కొన్ని రోజులకి ఆయన చనిపోయారనమాట. ఎంతమంది పిల్లల్లో ఉన్నా ఎలా ఉన్నా సరే. సో ఆ రిలేషన్ వెనకటి రోజుల్లో భార్యాభర్తల రిలేషన్ బాండింగ్ అయితే ఎవరిదైనా సరే అలానే ఉండేది. ఇప్పుడు నేను చెప్పింది ఎవరిదో అయితే కాదండి, మా జేజమ్మ మా తాతదే, అంటే మా తాతయ్య వాళ్ళ అమ్మ నాన్న అన్నమాట. సో వాళ్ళిద్దరూ అయితే అలా ఉండేవాళ్ళు, అంటే అన్యోన్య దంపతుల్లా ఉండేవాళ్ళు. ఎన్ని కోపతాపాలు వచ్చినా ఎన్ని వచ్చినా ఒకళ్ళు వదిలిపెట్టి ఒకళ్ళు ఉండేవాళ్ళు కాదు. ఇద్దరు నిమిషం కూడా ప్రశాంతంగా లేకుండా తిట్టుకుంటూను పోట్లాడుకుంటూనే ఉండేవాళ్ళు. అలానే వదిలిపెట్టి ఉండేవాళ్ళు కాదు. ఏ మాట వచ్చినా ఒకళ్ళు వదిలిపెట్టి ఒకళ్ళు కూడా ఉండగలిగేవాళ్ళు కాదు. వాళ్ళ రిలేషన్ అయితే అలా ఉండేదంట. సో అందరూ కూడా చెప్తూ ఉండేవాళ్ళు. బట్ ఈ రోజుల్లో అయితే అలాంటి రిలేషన్స్ అయితే వినిపించవు. అది వదిలేయండి. ఇక 2024లో అలాంటివి ఎక్స్పెక్ట్ చేయడం కూడా అది అత్యాశ అవుతుంది. బట్ కాకపోతే ఆ భార్యాభర్తల రిలేషన్ బాండింగ్ అనేది చాలా అద్భుతమైనది. కొన్ని ఎప్పటికైనా సరే ఆ బాండింగ్లో నీది నాది, మీ అమ్మ నాన్న మా అమ్మ నాన్న, లేకపోతే ఇది నా సంపాదన, ఇది నా ఫోను, ఇట్లాంటి కొన్ని నీ నా అనే పదాలు తీసేసి మన అని కలుపుకునే ఒక పదంలో మాటలో చాలా వరకు మిస్అండర్స్టాండింగ్స్ అయితే పోతాయి అన్నమాట. అసలు ఈగో ఫీలింగ్స్ లేకుండా కొంతవరకు ఎన్ని మాటలు అనుకున్నా, ఎంత తిట్టుకున్నా, ఎంత గొడవ పడినా సరే ఒకరినొకరు అర్థం చేసుకోవడం. ఇంకో రిలేషన్ ఏదైనా ఉండొచ్చు, అన్నదమ్ములు అవ్వచ్చు, అక్క తమ్ముళ్ళు అవ్వచ్చు, లేకపోతే అన్న తమ్ముళ్ళు అవ్వచ్చు, అన్న చెల్లెళ్ళు అవ్వచ్చు, తల్లి కూతురు అవ్వచ్చు, తండ్రి కొడుకులు అవ్వచ్చు. ఇలాంటి బ్లడ్ రిలేషన్లో ఏమవుతుందంటే ఒకరోజు కాకపోతే ఒకరోజు గొడవ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే వాళ్ళ లైఫ్లో కలుస్తారు. ఎందుకంటే ఆ బ్లడ్ రిలేషన్కి ఉన్న వాల్యూ అలాంటిది. కానీ బట్ హస్బెండ్ వైఫ్ రిలేషన్కి వచ్చేసరికి ఇద్దరు పరాయి వాళ్ళు ఒకటయ్యి ఆ రిలేషన్ బాండింగ్ పర్పస్తో కలిసి ఉన్నప్పుడు ఆ బాండింగ్ని భద్రపరుచుకుని జాగ్రత్తగా మలుచుకోవాల్సిన బాధ్యత వాళ్ళిద్దరి మీదే ఉంటుంది. ఒక్కసారి చిన్న మాట తేడా వచ్చి ఈగోస్కి పోయి పట్టింపులు తెచ్చుకుని రిలేషన్ బ్రేక్ చేసుకుని కొంతవరకు బ్రేక్ అయ్యి విడతీసినట్టుగా వెడమయ్యే సిచ్యువేషన్ వన్స్ వస్తే అది అతకడం అనేది అతికినట్టే ఉంటుంది. దాని ఎఫెక్టు లైఫ్ లాంగ్ కూడా కనిపిస్తూనే ఉంటుంది. అది చిలికి గాని వాళ్ళలో పెద్దదయ్యి విడిపోయే వరకు అయితే వెళ్తుంది తప్ప అది స్ట్రాంగ్ అయ్యే సిచ్యువేషన్ అయితే ఉండదు. అది అలా ఉండాలి అంటే మాత్రం అసలు మిస్అండర్స్టాండింగ్స్ లేకుండానే ఉండాలి. పొరపచ్చాలు రాకుండా చూసుకోవాలి. ఇది రాకుండా ఉండాలి అంటే మెయిన్ రీజన్ ఏంటి అంటే చెప్పాను కదండి, నీ నా ఇలాంటి సిచ్యువేషన్స్ కొన్ని లేకుండా ఉంటే ఉన్నంతలో కొంతవరకు ఇప్పుడు ఈ 2024కైనా సరే లేదంటే 2030కైనా సరే మన రిలేషన్స్ అనేవి చాలా అద్భుతంగా ఉంటాయి. కొన్ని బంధాలు అనేది మనం బదిలంగా కాపాడుకోవటంలోనే ఉంటుంది ఏదైనా సరే నా ఒపీనియన్. ఇప్పుడు మా అమ్మగారు తాతగారు స్టోరీ మా జేజమ్మ వాళ్ళ చెప్పిన రీజన్ కూడా ఏంటంటే హస్బెండ్ వైఫ్ రిలేషన్ బాండింగ్ అనేది అంత అద్భుతంగా ఉంటుంది మనం మలుచుకుంటే అన్నదానికోసమే చెప్తున్నా. థ్యాంక్ యూ.